ఆరాధనలో సువార్త సభల్లో మాట్లాడడానికి ప్రభు సాయం చేశారు. కొన్ని విషయాలు నేర్పిస్తున్నారు. వాస్తవానికి వెంకటపతి అన్న తర్వాత నేను వెళ్ళి అక్కడ ఇంకొంచెం చేయాలనేది ఆలోచన. కాకపోతే ప్రస్తుతానికి అక్కడ సమయం వాజ్ ద వెరీ వెరీ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. ఏదేమైనప్పటికీ రానున్న దినాల్లో సంఘంలో మీరందరూ అలానే వాడబడాలనేది నా ఆశ. సో ప్రాముఖ్యంగా మా అన్న కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్న విషయం ఏంటంటే, సో ఐ వాంట్ టు సీ మనం ఒక్కరమే నడిపించేది కాదు, ఆ విధంగా మనం అందరం ప్రోత్సహించబడుతున్నామని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఈ ఒక్క వారము లూకాసు సువార్తని మనం అలానే పాజ్ చేసి కొన్ని విషయాలు వేరేవి మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆరాధనలో మనము కొన్ని మాటలు సహోదరుల ద్వారా జ్ఞాపకం చేయబడ్డాం. అదే అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 4-5 వచనాలు మనము చదువుకొని ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 4వ వచనం 5వ వచనం చదువుకున్న తర్వాత కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు అని చూస్తున్నాం. నేను ఇంతకుముందు కూడా మీకు జ్ఞాపకం చేశాను కొన్ని మాటలు. ఉదయకాల సమయంలో నేను మీకు వాక్యంలో నుంచి కొన్ని విషయాలు చూపించాలనుకున్నటువంటి సంగతులకి ఒక టైటిల్ ఏంటంటే, విశ్వాసుల తరములో నుంచి అవిశ్వాస తరము పుట్టుట. విశ్వాస ఫ్రమ్ ది జనరేషన్ ఆఫ్ ఫెయిత్ఫుల్ మెన్ టు ది అన్ఫెయిత్ఫుల్ జనరేషన్. కీర్తనకారుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చెప్పిన మాటలు చూస్తే, వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము అన్నాడు 4వ వచనంలో. వేటిని అంటే ఆయన స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా అని చూస్తుంది. కీర్తనకారుడు అక్కడ చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే, అలా వివరించకపోతే, అలా చెప్పకపోతే దెర్ ఈజ్ ఎ గ్రేట్ డేంజర్, ఎంతో ప్రమాదం ఉంది. ఏంటి అనంటే, రాబోయే తరము, ఆ తరములో పుట్టబోయే పిల్లలు దేవునికి వ్యతిరేకులై జీవిస్తారు అనేది చాలా సుస్పష్టం. నాకు ఒక కుటుంబం తెలుసు. ఆ కుటుంబంలో వారి తండ్రి చాలా భక్తిపరుడు, చాలా అంటే చాలా మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడు. ఎంతో ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొక వైపు కుటుంబాన్ని నడిపించుకుంటూ, కుటుంబంలో దేవుని భయాన్ని ఒక విధంగా చెప్పాలంటే నేర్పించాడో లేదో తెలియదు, కానీ ఆయన మట్టుకు చాలా చక్కగా మంచి సాక్ష్యాన్ని పొందాడు, చాలా మంచి సాక్ష్యం పొందాడు. తర్వాత వారి పిల్లలు నాకు చాలా తెలుసు,
ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఏం చేశాడు బ్రదర్ మా నాన్న మా కోసం అన్నాడు. యు సీ ద డిఫరెన్స్. తండ్రిని వేలెత్తి చూపించడానికి కూడా ఆస్కారం లేకుండా జీవించాడు ఆయన. చాలా చక్కగా మంచి బోధకుడు, మంచి త్యాగపూరితమైనటువంటి సేవా పరిచర్యని జరిగించాడు. కానీ ఆయన కుమారుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఏం చేశాడు మా నాన్న, ఏంటి ప్రయోజనం నాకేంటి అంటున్నాడు. అంటే ఏం కోల్పోయాం అక్కడ? ఆ విశ్వాస నిరీక్షణ, ఆ ధన్యకరమైనటువంటి జీవితాన్ని తన తరానికి ఆయన అందించలేకపోయాడు. అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని వారికి నేర్పించలేకపోయాడు. అందులో ఉన్నటువంటి అవసరత, ఆవశ్యకతని గుర్తించే విధంగా కుటుంబంలో దానిని నొక్కి ఒక్కానించడంలో విఫలమైపోయాడు. నా మట్టుకైతే జీవించాడు బాగానే, కానీ తదనంతరం ఏమైంది? సేవ అక్కడితోనే ముగించబడింది. తదనంతరం పిల్లలు ఏమయ్యారు? అవిశ్వాసులుగా జీవిస్తూ ఉన్నారు. తదనంతరం పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంది? జీవిస్తూ ఉన్నారు, సంఘానికి వెళ్తూ ఉన్నారు, దేవుని పరిచర్యకు అక్కడక్కడ సాయం చేయాలంటే చేస్తూ ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా చూసినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ దట్ హీ ఈజ్ నాట్ యెట్ బోర్న్ అగైన్ సన్. ఎంత ప్రమాదం ఉంది! సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, కన్నులు నడినెత్తికి వచ్చు తరము కలదు అన్నాడు. ఎక్కడికి వస్తాయంట? చాలా మంది స్పెక్స్ పైన పెట్టుకుంటూ ఉంటారు. దాని గురించి కాదు. కన్నులు నడినెత్తికి వచ్చే తరము అంటే మనుష్యులను మనుష్యులుగా చూసి అంగీకరించేటువంటి స్వభావం ఉంటుందో లేదో తెలియదు. ఆ తరం గురించి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ వాక్యంలో రాయబడినటువంటి మాట, ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, కాబట్టి ఆ తరము వలె గతించినటువంటి తరము దేవునికి వ్యతిరేకంగా జీవించారు. 5వ వచనం చివరి భాగంలో చూస్తే మధ్యలో, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి అని చూస్తాం. అంటే మన ముందున్నటువంటి తరము దేవుని గురించినటువంటి కార్యములను వివరించకపోతే జరిగేటువంటి ప్రమాదం ఏంటి అని అంటే, తప్పకుండా తరం ఏమవుతుంది? మరచిపోతుంది. ఉదయకాల సమయంలో కాబట్టి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ నేను మీకు 3 జీవితాల్లో జరిగినటువంటి సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని చూస్తూ ఉన్నాం. దే ఆర్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. వాస్తవానికి వారు విశ్వాస వీరులు. ఈ రోజుకి కూడా మనకు మాదిరిని కనపరిచేటువంటి భక్తులే, కానీ దే లాస్ట్ అటర్లీ అండ్ బిటర్లీ ఇన్ దేర్ ఫ్యామిలీ లైఫ్. మొట్టమొదటిగా మనం చూస్తే 1 సమూయేలు గ్రంథంలోనికి రండి. అక్కడ ఒక మాటని చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం, లేదంటే 3వ అధ్యాయంలోనికి రండి. 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయము 27వ వచనము. అంతటా దైవజనుడు ఒకడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగినట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేను అతని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చి తిని, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనొచ్చు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచువారని నేను ఘనపరచుదును. ఇక్కడ యాజకుడైన ఏలి గురించి దేవుని మాటలు రాయబడ్డాయి. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే,
ఏలి దైవజనుడు, దేవుని మందిరములో ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్కును ప్రత్యక్షంగా వింటున్నటువంటి దైవజనుడు. ఆయన చెప్పగా ఆ మాటల్ని తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా వివరించేటువంటి స్థానంలో యాజకుడైన ఏలిని చూస్తూ ఉన్నాం. మనం చదివినటువంటి ఈ మాటల్లో ఏలి దగ్గరకు వచ్చి ఒక దైవజనుడు వచ్చి చెప్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఆ ఏలి గురించి. ఈ ఏలి ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, దేవుని యొక్క మందిరములో సేవ చేస్తూ ఉండగా తన కుమారులు కూడా ఆ సేవలో పాల్పొంపులు పొందుతూ ఉన్నారు. కానీ వారు ఎలా ఉన్నారు అనంటే, ఈ ఏలి ప్రవర్తించేటువంటి ప్రవర్తనను పోలి వారు నడుచుకోవట్లేదు. వీరేం చేస్తున్నారు అనంటే, ఇదే 24వ వచనం చూడండి. 23వ వచనం కూడా చూద్దాం. చూడండి 23వ వచనం కూడా. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. ఏలి దేవుని యొక్క యాజకుడే, కానీ ఏలి కుమారులు ప్రవర్తించినటువంటి ప్రవర్తన చాలా నీచంగా ఉంది. పై వచనాలు కూడా మీరు చూడండి, చాలా భయంకరమైనటువంటి స్థానంలో ఉన్నారు. అయితే ఏలి చెప్తున్న మాటను చూస్తే మనకు చాలా ఎలా ఉంది అని అంటే, చాలా శృతిమెత్తగా ఉంది ఆయన మాట్లాడేటువంటి విధానం. కన్న తండ్రికి తెలియదా కుమారులు ఎలా ప్రవర్తిస్తున్నారు అని? కుమారుల యొక్క ప్రవర్తన ఎలా ఉందో గమనించేటువంటి స్థానము సమయము కూడా లేదా తండ్రికి? ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, మీరు చేయుచున్నటువంటి క్రియలన్నీ కూడా చెడ్డవని నాకు ప్రజల ద్వారా వినపడ్డాయి అని చూస్తూ ఉన్నారు. A greater thing that a believer's family miss is their family concerns. వారి యొక్క కుమారులు, కుమార్తెలు, పిల్లలు, సంఘములో ఒక విశ్వాసి కోల్పోయేటువంటి అతి సులువుగా నిర్లక్ష్యం చేసేటువంటి సంగతి ఏదైనా ఉంది అని అంటే కుటుంబం. ఇక్కడ తండ్రి ఏమో దేవునితో మాట్లాడుతున్నాడు, కుమారులేమో ప్రజలతో వ్యభిచరిస్తూ ఉన్నారు. ఎంత వైరుధ్యంగా ఉందో చూడండి. తండ్రి ఏమో దేవునికి అర్పణ అర్పించడానికి తండ్రి నియమించబడి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కుమారులేమో ఆ అర్పణను భుజించడానికి, తమను తాము పోషించుకోవడానికి, అక్కడ రాయబడినటువంటి మాట చాలా చాలా కఠినంగా ఉంది. మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై అన్నాడు. ఏంటి దాని అర్థం? అంటే దేవుని సొమ్మును వాడుకొని, దేవుని పేరును చెప్పుకొని, దేవుని బిడ్డలమని చెప్పుకొని నిన్ను నీవే పోషించుకుంటూ ఉన్నావు. ఎలా పోషించుకుంటూ ఉన్నావు? జనులందరినీ కూడా దేవునికి వ్యతిరేకులుగా మారుస్తూ జీవించినటువంటి జీవితము ఏలి జీవితము. అండ్ అబ్సల్యూట్లీ ఎ ఫెయిల్యూర్ పర్సన్. ఒక వ్యక్తి ఒకవైపు దేవునితో నడుస్తూనే మరొక వైపు ఏమయ్యాడు? తన కుటుంబానికి ఆ దేవుని యొక్క దర్శనాన్ని పంచలేకపోయాడు. ఒక వ్యక్తి దేవునికి భయపడుతూనే అదే దేవుని భయము నా కుటుంబము కూడా కలిగి ఉండాలి అని చూపించలేకపోయాడు. ఒక వ్యక్తి దేవునితో నడుస్తూ దేవుడు చెప్పినాడంటారా? ఆయనకి ఎన్ని సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు చూడండి. 22వ వచనం, అదే 2:22లో ఏలి బహు వృద్ధుడాయను అని రాయబడి. అంటే వృద్ధాప్య కాలములోనికి వచ్చినప్పుడు కూడా నువ్వు యాజకుడిగానే కనబడుతూ ఉన్నాడు ఏలి. కానీ అదే సమయంలో కుమారులు మాత్రం ఏమయ్యారు అని అంటే దుష్ట ప్రవర్తన కలిగి నడుచుకుంటూ ఉన్నారు. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మనము ఇప్పుడు ఈ విశ్వాస గృహంలో నుంచి ఏ తరం బయటకు వచ్చింది? అవిశ్వాస తరము బయటకు వచ్చింది. కారణం ఎవరిది? తండ్రి. కారణం ఎవరిది? కుటుంబీకులది. చాలాసార్లు మనం మా పిల్లలు మా మాట వినరండి, ఆ మాట ఎప్పుడు ఎవరు దయచేసి చెప్పొద్దు. అర్థమవుతుందా? మీ పిల్లలు మీ మాట వినకపోతే ఎవరి మాట వింటారు? అంటే మనమే ఎద్దుల్ని కట్టుకొని
బండి మీద పోతున్నప్పుడు ఎద్దులు మా మాట వినట్లే, పగ్గాలు నీ చేతుల్లో ఉంచుకొని అదుపు చేయవలసినటువంటి అవసరం ఎవరి చేతుల్లో ఉంది? తోలేటువంటి వారి చేతుల్లో ఉంది. అవి జారి విడిస్తే అప్పుడు అవి అదుపు లేకుండా పోతాయి, నిన్ను కింద వేస్తాయి. చాలా కుటుంబాలు అలా ఉన్నాయి. అందుకోసమే కీర్తనకారుడు ఏమన్నాడంటే, వారు అవిధేయులైనట్లు రాబోయేటువంటి తరములో పిల్లలు అవిధేయులు కాకుండానట్లు మేము దేవుని యొక్క కార్యములను వారికి వివరించదము. ఏలీ వాజ్ ఎ గ్రేటర్ ఫెయిల్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. ఆయన కుటుంబములో నాశనానికి కారణమైనటువంటి వాడు ఏలీ. మాట ఎవరిది బాధ్యత? తండ్రిది. నీకు దేవుని భయము తెలుసు, దేవుని ఉగ్రత తెలుసు, దేవుని కోపము తెలుసు, దేవుని ఆశీర్వాదము తెలుసు, దేవుని యొక్క అవసరత తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కూడా ఏం చేయమంటావు? కుమారులను వదిలేశావు. నా కుమారులారా వినొద్దు అని ఎప్పుడు ముసలోడు అయిన తర్వాత, వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత, బహువృద్ధుడై కనులన్నీ కూడా మూసుకొని పోయి గుడ్డివాడై ఒకరి సహాయం ఉంటే తప్ప నడవలేని స్థితిలోనికి వచ్చిన తర్వాత చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు చేస్తున్న పనులు ఏమయ్యాయి? నా చెవులకు వినపడ్డాయి, తెలుసు అంటున్నాడు. కుమారులు ఏమంటున్నారు? నువ్వేమీ చేయలేవు ఇప్పుడు మమ్మల్ని. అది కుమారుల యొక్క. అందుకోసమే వాక్యం సెలవుస్తుంది ఏంటంటే, బాలుడు నడవవలసిన తున ఎప్పుడు నేర్పించాలంట? ప్రసంగి 12వ అధ్యాయంలో అంటాడు, సృష్టికర్తను నీ బాల్య దినములందే ఎప్పుడు తెచ్చుకుంటారు? పిల్లలు ఎలా తెచ్చుకుంటారు? తల్లిదండ్రులు బోధించకపోతే. పిల్లలు ఎప్పటికి తెలుస్తుంది దేవుని యొక్క భయం? తల్లిదండ్రులు చూపించకపోతే. అందుకోసం ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఈ చాలా మట్టుకు 100% వరకు విశ్వాసుల గృహాల్లో నుంచి అవిశ్వాస తరమే బయటికి వస్తుంది. కారణం ఏంటి అని అంటే ఇదే. అవిశ్వాసుల క్రియలే వారిలో కనపడుతున్నాయి. కారణం ఏంటంటే, మనం పైకి బాగా భక్తి గల వారమై చూపిస్తూ ఉన్నాం, బయటికి బాగా మన జీవితం ఉంది, కానీ కుటుంబంలోనికి వచ్చేసరికి మన జీవితం లేదు. కుటుంబంలో ఇంట్లోనికి వచ్చేసరికి మనం ఏమో విచ్చలవిడిగా మాట్లాడుతున్నాం అనుకోండి. పిల్లలు ఏం చేస్తారు? మన తరం ఏం మాట్లాడతారు? మీ మమ్మీని కొట్టు అని నేర్పిస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాడు? తండ్రి చెప్తున్నాడు మీ మమ్మీని కొట్టుని ఆటలాడడానికి బుజ్జగిస్తుంటే వాడేదో మాట్లాడితే చాలా బాగుంటుందని ఏం చెప్తున్నాడు అని అంటే, మీ మమ్మీని కొట్టు అని చెప్తున్నాడు అనుకో. వాడు కొడుతున్నాడు చిన్నప్పటి నుంచి. కొట్టడం వానికి పెద్ద ఆయనకి ఏమవుతుంది? ఎవరు నేర్పించారు అది? అలాగే తల్లి కూడా ఏం చేస్తుంది? మీ నాన్నకేం తెలియదులే నాన్న, మీ నాన్నకేం తెలియదులే అంటే వానికి ఏమనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి మా నాన్నకేమీ తెలియదు, నాకెంత. ఎవరు నేర్పించారు ఇవన్నీ? మనం తెలియకుండానే ఎవరిని తయారు చేస్తున్నామో తెలుసా? రాబోయేటువంటి తరములో అవిధేయులైనటువంటి వారిని. వీఆర్ ద ప్రోడక్ట్, we are the producers of the unfaithful generation. కాబట్టి never ever speak like that in our homes. రాయబడినటువంటి మాట ఏంటంటే, అందుకోసమే దేవుడు ఎంతగా చక్కగా చెప్పాడు అంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చూస్తే, నువ్వు కూర్చున్నప్పుడును, లేచినప్పుడును, నీ ఇంట్లో ఉండినప్పుడును, బయటికి వెళ్ళినప్పుడును ఏం చేయాలి? నీ కుమారులతో నువ్వేం చేయాలి? ముచ్చటించాలి. వేటి గురించి? చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో నీవు నీ కుమారులకు వాటిని ఏం చేయాలంట? అభ్యసింపజేసి. ఎప్పుడు చెప్పాడండి ఈ మాటలు? నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. కారణం ఏంటో తెలుసా? ఈ విధమైనటువంటి ముచ్చటించేటువంటి స్థితి, ఈ విధమైనటువంటి అభ్యాసము, ఈ విధమైనటువంటి నడిపింపు, ఈ విధమైనటువంటి నేర్పించే తత్వము కానీ లేకపోతే మన తరము నేర్చుకునేది ఏంటంటే, స్వతహాగా దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి వారు పడిపోయినప్పటి నుంచి నేటి వరకు కూడా ఆ స్థితిలోనే కొనసాగడానికి ఆస్కారం. దట్ ఈస్ ద రీజన్ వై
దేవుడు చెప్తున్న మాట, నువ్వు ముచ్చటించు నీ కుమారుతో, అభ్యాసము చేయి అన్నాడు. ఏంటది? అభ్యసింప చేయాలి. మాట్లాడడం మాత్రమే కాదు, అభ్యసించేటువంటి పదాన్ని ముందుంచాడు. తర్వాత నువ్వు త్రోవలో నడిచినప్పుడు మాట్లాడు, ఇంట్లో కూర్చున్నప్పుడు మాట్లాడు, వానికి కనపడేట్టుగా దేవుని, అంటే ఏంటి అంటే దేవుని భయము మన కన్నులు ఏదైతే కనపడడానికి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసినది ఏంటంటే, ప్రతి సమయమందు కూడా నువ్వు వాటిని నీ కుమారులతో నువ్వేం చేయాలి? బోధించాలి. నీ కుటుంబంలో నీ పిల్లలతో. దట్ ఈస్ ద వే, అది మార్గము. ఒక భక్తి కలిగినటువంటి కుటుంబాన్ని రాబోయే తరములలో లేవనెత్తాలి అని అంటే ఈ తరము నేను చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే, వారితో మనం ఉన్నటువంటి ఈ రోజుల్లో ఏంటి అని అంటే, మనం ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాం మనందరికీ తెలుసు. చిన్న ఫోన్ ఉందనుకోండి, చిన్న ఫోనే ఉందనుకోండి, చిన్న ఫోన్ ఏంటి, పెట్టి కీబోర్డ్ అంటే బటన్స్ నొక్కే ఫోన్ ఉందనుకోండి, చెప్పకనే చెప్తున్నటువంటి మాట ఏంటి, బయట నుంచి వచ్చేసరికి మనకు వచ్చేటువంటి ప్రెజర్ ఎలా ఉంది? బయట నుంచి నేర్పించేటివి చాలా ఉన్నాయి, లోకము చాలా నేర్పిస్తుంది. కానీ భక్తి కలిగినటువంటి కుటుంబముగా నువ్వు నేర్పించవలసినటువంటిది ఏంటి? ఈరోజు సండే స్కూల్కి వెళ్ళు అని చెప్పడం కాదు, ఈరోజు ప్రార్థన చేయి అని చెప్పడం కాదు, ఇలా మోకరించి అని చెప్పడం కాదు. నీ ప్రవర్తన, మన ప్రవర్తన అది క్రియల్లో కనపడాలి. ఎంత చెప్పినా వినట్లేదు. కారణం ఏంటి అని అంటే, వాడు ఎంత చూడాలనుకున్నా నీలో కనపడట్లేదు. అందుకోసమే ఎంత చెప్పినా వినట్లేదు. మనలో కనపడితే, మనం మోకరిస్తే వాడు మోకరిస్తే. చాలా ప్రమాదకరమైనటువంటి రోజుల్లో జీవిస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? ఈ విధమైనటువంటి భక్తి జీవితాన్ని, ఇతరుల రాబోయేటువంటి తరాన్ని దృష్టిలో ఉంచుకొని మనము చేయాలి. ఆ భక్తిని ఇతరులకు నేర్పించాలి, నా కుమారులకు, కుమార్తెలకు, కుటుంబంలో ఉన్న వారికి నేర్పించాలి అనేటువంటి దర్శనాన్ని చాలా మంది కోల్పోయారు. విశ్వాసం కొందరికి తెలియక, కొందరికి తెలిసి కూడా ఈ సమయంలో నేను ఇప్పుడు పరిగెత్తకపోతే ఎలా, నేను ప్రభు యొక్క గురిలో పరిగెత్తుతున్నాను, పరుగు పందెంలోనే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ కుటుంబంలో మాత్రం ఏమవుతుంది? ఆ పరుగు పందెంలో ఎప్పుడో ఓడిపోయినటువంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా ఉండకూడదు. మనం దురాశపరులం అయితే రాబోయే తరం ఎలా ఉంటుంది? ఎలా కోరుకుంటామో చెప్పండి. ఎలా కోరుకుంటాం? మనమేమో చిన్నప్పటి నుంచే వాళ్ళల్లో విత్తనాలు విత్తుతున్నాం. ఏమని? ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, దాంట్లో బాగుంటుంది, దీంట్లో బాగుంటుంది అని ఇవే విత్తనాలే వారు నాటిన తర్వాత వేరొక విశ్వాస ఫలము వారిలో ఆశించడం ఎంత మూర్ఖత్వం వచ్చడం. We are not seeding the faithful and rightful seeds of faith in the lives of people, and we are expecting a different result. కదా? ఎలా ఉంటుంది కదా? తండ్రి బూతులు తిట్టేవాడు అనుకోండి, కుమారులకు ఏమొస్తాయి? అవే వస్తాయి. అవి ఎలా ఉంటాయో తెలుసా? కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో రాసినటువంటి మాటలు ఏమన్నా, అక్కడ దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది. అక్కడ ఇంకా కింది వచ్చేలకు వస్తే కొన్ని మాటలు ఉన్నాయి. అక్కడ అతను ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలే ఉంటాడని రాయబడింది. ఒకవేళ మన జీవితాల్లో కూడా ఇలాంటి భక్తిహీనమైనటువంటి సంగతులు మన కుటుంబాల్లో మనం నేర్పిస్తూ ఉంటే వచ్చే తరం కూడా ఆకు వాడక ఏ ఫలాలు ఇస్తాయి? మనలో ఇంకా భక్తిహీనమైనటువంటి సంగతులు మనలో ఏమైనా కనబడుతున్నాయనంటే కారణం ఏంటో తెలుసా? ఇంకా అవి మనం చిన్నప్పుడు ఎప్పుడో మన కుటుంబాల్లో చూసి నేర్చుకునేవి అలానే ఉండిపోయాయి. వాటిని ఇంకా మనం కడుక్కుంటూ ఉన్నాం. రాబోయే తరాన్ని మనం ఎలా చూస్తూ ఉన్నాం? ఏలియా దర్శనాన్ని కోల్పోయాడు. ఏలియా దేవుని భయాన్ని తన కుటుంబీకులకు పంచలేకపోయాడు. ఏలీ తన యొక్క యాజక ధర్మాన్ని అది ఎంత పవిత్రంగా చూడాలో నేర్పించలేకపోయాడు తన కుటుంబానికి. దేవుడిచ్చినటువంటి యోగ్యమైనటువంటి ఆ స్థానము ఇశ్రాయేలు 12 గోత్రములలోకెల్లా కూడా లేవికే దేవుడు యాజకులుగా ఉండడానికి ఇచ్చినటువంటి ఆధిక్యతని, ప్రివిలేజ్ని తన యొక్క కుమారులకు నేర్పించలేకపోయాడు. తద్వారా దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకున్నారు. అయ్యా ఏం చెప్పాడు దేవుడు మా గురించి నీకు తెలియదా? సమూయేలుతో మాట్లాడిన తర్వాత దేవుడు చెప్పినటువంటి సంగతులన్నింటినీ కూడా విన్న తర్వాత ఏలికి అర్థమైంది, నా కుమారుని దేవుడు నశింప చేయబోతున్నాడు, నాకే చెప్పలేదు దేవుడు అనుకున్నాడు. ఎంత విచారమో చూడండి.
నీకు చెప్పాడు చాలాసార్లు, నువ్వు దాన్ని ఏం చేసావు? తొక్కి పట్టేశావు. ప్రభు నేనున్నాను కదా, నీకు చాలే అన్నాను. నేనున్నాను కదా విశ్వాసం. నన్ను చూసేస్తారు బ్రదర్, చాలామంది రారు. బయట వాళ్ళు వస్తారేమో, నీ కుటుంబం రాదు. బయట వాళ్ళు చాలా నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారేమో, కానీ నీ నిజ విశ్వాసం నీ కుటుంబంలో ఏమవుతుంది? నీళ్ళపైన ఎండిపోయిన ఆకు తేలియాడినట్టు తేలాడుతూ ఉంది. ఏమవుతుంది? కొట్టుకొని పోతుందే కానీ అది ఏమాత్రము కూడా అది ఫలాన్ని ఇచ్చేటువంటిదిగా కనబడదు. నెవర్ ఎవర్ ఫర్గెట్ దట్. ఏలి యాజకుడే, కానీ నిష్ప్రయోజనమైనటువంటి తండ్రిగా మిగిలిపోయాడు కుటుంబంలో. ఇది అందరికీ ఈ ఉదయకాల సమయంలో నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. అందుకోసమే కుటుంబములో నీ విశ్వాసము, కుటుంబములో నీ విశ్వాసము, నీ క్రియలు కనబడాలి. మాట్లాడే మాట, మా వానికి ఎవరు నేర్పిస్తున్నారో కాదు, నువ్వే నేర్పిస్తున్నావు. తెలియట్లేదే చాలామంది. నువ్వే నేర్పిస్తున్నావు, ఎవరో కాదు, మనమే నేర్పిస్తూ ఉన్నాం పిల్లలకి. మనమే నేర్పిస్తూ ఉన్నాం. అందుకోసమే ఏం చేయాలంట? కూర్చున్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలి. ఎలా మాట్లాడతావు? నీకే రాకపోతే నువ్వెలా మాట్లాడతావు? నీకే తెలియకపోతే నువ్వెలా మాట్లాడతావు? నీకే ఆలోచన లేకపోతే నా పిల్లలకి నేను పంచాలి అనేటువంటి ఆలోచన నీకెలా వస్తుంది? దేవునికి దూరమై జీవించేటువంటి జీవితానికి ఈ ఆలోచన లేకపోవడమే ఒక నిదర్శనం. నువ్వు చాలా దగ్గరగా జీవిస్తున్నాను అనుకుంటున్నావు దేవునికి, కానీ దేవునికి దూరంగా జీవిస్తున్నావు అనేటువంటి సంగతి నీకు అర్థమవట్లేదు. ఉదయకాల సమయంలో ఇది మనకు హెచ్చరిక, ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము. చూడండి, ఏలి బహు వృద్ధుడైనప్పుడు సమూయేలు చాలా చిన్న బాలుడిగా దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. చాలా వైరుధ్యంగా ఉన్నాయి రెండు మాటలు ఇక్కడ. సమూయేలేమో ఇక చాలా చిన్నవాడు బాలుడైనటువంటి సమూయేలు అని 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని రాయబడింది. ఏలి గురించి ఏమో 2వ అధ్యాయం 22వ వచనంలో ఏలి బహు వృద్ధుడాయను అని రాయబడింది. అంటే ఇక్కడ రెండు కూడా, ఒకవైపు ఈ యొక్క ఏలి తరము ముగించబడబోతుంది, మరొక వైపు సమూయేలు యొక్క జీవితం ప్రారంభించబడుతుంది దేవుని సన్నిధిలో. దేవునితో మాట్లాడి దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉండబోతుందో ఆ వర్తమానాన్ని విని యాజకుడిగా దేవునితో మాట్లాడినటువంటి ఏలి దగ్గరకు వెళ్ళి సమూయేలు చెప్పాడు, అయ్యా నీ కుమారులు ఇలా ఇద్దరిని కూడా దేవుడు చంపేస్తాడని చెప్పాడు అన్నాడు. అప్పుడు అన్నాడు, దేవుడు చెప్పినటువంటి మాటకి ఎవరు వ్యతిరేకంగా వెళ్ళి చెప్పగలరు? ఓకే, ఆయన ఏం చేయాలనుకుంటా దాన్ని చేయని అని తన జీవితాన్ని ముగించాడు. తన కుమారులు ఇద్దరు చనిపోయిన వార్త విన్నాడు. విన్నటువంటి ఏలి తన కుర్చీలో కూర్చొని అలానే వెనక్కి పడి తల విరిగి చనిపోయాడు. ఇది ఏలి ముగింపు జీవితం. ఏలి జీవితం ముగించబడింది. సమూయేలు జీవితము దేవుని యొక్క ఉగ్రతని ఏలికి చెబుతూ ఆ వర్తమానాన్ని వింటూ సమూయేలు యొక్క జీవితం ప్రారంభించబడింది. మరొక ఉదాహరణ, 2వ వ్యక్తిని మనం ఆలోచన చేస్తే ఎవరో కాదు, ఆ వ్యక్తి సమూయేలే. సమూయేలు దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉండబోతుందో చూస్తూ ఆ మాటలు విని ఏలికి ఈ వర్తమానాన్ని చెప్పాడు సమూయేలు. కానీ సమూయేలు కూడా తన పిల్లలిద్దరిని ఆ విధమైన మార్గంలో నడిపించలేకపోయాడు. సమూయేలు కూడా దేవుని యొక్క భయమును తన పిల్లలకు అందించలేకపోయాడు. సమూయేలు గురించి రాయబడినటువంటి మాట ఏంటో చూడండి ఒకసారి. ఇదే 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనము, అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి అని రాయబడింది. చాలా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సమూయేలు చెప్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో,
అయితే ఆ చెప్తున్న మాటల్లో సమూయేలు దేవుని గురించి నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? సమూయేలు నేర్చుకున్నటువంటి పాఠం ఇశ్రాయేలుకు తెలియపరుస్తూ అంటున్నాడు ఏంటంటే, మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన దేవుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సమూయేలు చెప్తూ ఉన్నాడు. ఆయన దేవుని చూసినటువంటి కోణాన్ని చూస్తే ఆయన జీవితం అంతటిలో నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి అని అంటే, అక్కడ రాయబడినటువంటి మాట, దుర్దశలన్నింటిలో నుంచైనా విడిపించగలిగిన సమర్థుడు, ఉపద్రవములన్నిటినీ పోగొట్టగలిగినటువంటి వాడు, రక్షించేటువంటి వాడు మన దేవుడు అనేటువంటి మాటని ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు. అయ్యా, ఇటువంటి దేవుడు మన దేవుడు. ఇలా రక్షిస్తాడు మనల్ని. ఇలా మనల్ని ఉపద్రవములో నుంచి కూడా మనల్ని పైకి తీసుకొని రాగలిగినటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఇలాంటి స్థితిగతులన్నింటినీ కూడా మార్చగలిగినటువంటి దేవుడు అని సమూయేలు దేవుని గురించి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు. మరి తన కుటుంబానికి ఎంత చెప్పి ఉండాలి కదా? సమూయేలేమో ఇశ్రాయేలు ప్రజలు ఆయన యుద్ధకు వచ్చి, అయ్యా మాకు రాజు కావాలి అని సమూయేలు అడిగితే, సమూయేలు దేవుని గురించి చెప్పిన మాటలు ఈ మాటలు. కుటుంబానికి ఏం చెప్పి ఉండాలి? ఎంత భక్తి కలిగేటువంటి కుటుంబంగా ఆయన రూపుదిద్దిండాలి కదా? అదే 8వ అధ్యాయంలోనికి వస్తే చూడండి, ఒక మాట రాయబడింది. 8వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, సమూయేలు వృద్ధుడైనప్పుడు, మనం 3వ అధ్యాయం 1వ వచనం ఏం చూసాం? బాలుడైన సమూయేలు. ఏలి గురించి చూసాము 2వ అధ్యాయం 22వ వచనంలో, ఏలి బహు వృద్ధుడాయను అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ సమూయేలు గురించి రాయబడినప్పుడు, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను అని రాయబడింది. 3వ వచనం చూడండి, ఆయన కుమారుల పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. యోవేలు, అబియా అని రాయబడ్డాయి. వారిద్దరూ కూడా చేసినటువంటి మాట ఇక్కడ చూస్తే 3వ వచనం, వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పి వేయగా. 4వ వచనం, ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చితగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక. ఏముంది ఇక్కడ? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము. ఇప్పుడు వాస్తవానికి మనం చాలాసార్లు విన్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఇరుగు పొరుగు రాజ్యాలను చూసి, అయ్యా మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుంటుంది అని మనం వింటాం చాలాసార్లు. కాదు 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 ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలని కోరుకోవడానికే ఒక కారణాన్ని ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా? సమూయేలు కుమారుడు. ఏం చేశారు ఇక్కడ? న్యాయాధిపతులుగా నియమించబడినప్పుడు వారిద్దరు కూడా ఈ సమూయేలు ప్రవర్తన అనుసరించగా ఏం చేశారంట? న్యాయమును త్రిప్పివేయగా అన్నారు. అంటే వాళ్ళ ప్రవర్తన ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చింది? ప్రజలు విసిగిపోయి, ఇక మాకొద్దు, ఈ న్యాయాధిపతుల దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరగదు, వద్దు మాకు అన్నారు. మర్యాదగా వచ్చి వాళ్ళు సమూయేలుని అడుగుతున్నారు, మాకు వద్దయ్యా చాలు అని. వారు నీ ప్రవర్తన వంటి వారు కారు. ఎలాంటి ప్రవర్తన వారిలో వచ్చింది? ధనాపేక్ష కలిగినటువంటి ప్రవర్తన వచ్చింది. సమూయేలు ధనాపేక్ష గలవాడా? కాదు. సమూయేలు దేవుని పట్ల నిర్లక్ష్య వైఖరి కలిగిన వాడా? కాదు, చాలా రోషము కలిగిన వాడు. సమూయేలు దేవుని యొక్క భయము లేనివాడా? భయము గలవాడే. కానీ పిల్లలు ఏమయ్యారు? భయము లేని వారయ్యారు, ధనాపేక్షులయ్యారు. వారి ప్రవర్తనను అనుసరించి నడుచుకునేటువంటి వారు కాకుండా పోయారు. కారణాన్ని మనం వెతికినట్లయితే ఒకే ఒక కారణాన్ని మనం చూడగలము. ఎక్కడా కూడా వాక్యంలో ఏలి గురించి కానీ సమూయేలు గురించి కానీ తన కుమారులతో దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ముచ్చటించను అని వాక్యంలో ఎక్కడా రాయలేము. ఏలి తన కుమారులను దగ్గర కూర్చోబెట్టుకొని దేవుని వాక్యం వారికి బోధించుచుండెను అని రాయబడలేదు. కానీ
మనం ఆశ్చర్యంగా చూసేది ఏంటంటే, సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే తన తల్లి దేవుని మందిరములోనికి వచ్చి ప్రార్థించడము, తన తల్లి విజ్ఞాపన చేయడము, తన తల్లి బలి అర్పించడము, తన కుటుంబం అంతా కూడా దేవుని మందిరమునకు వచ్చి అక్కడికి వచ్చి దేవునికి ఏటేటా బలు అర్పించేటువంటి భక్తి జీవితాన్ని మాత్రము సమూయేలు కుటుంబములో చూడగలిగాము. అన్న ప్రార్థన చేస్తుంది, ఏటేటా వచ్చింది, ఏటేటా వస్తుంది, భక్తి జీవితాన్ని చూపించింది. సమూయేలు నేర్చుకున్నాడు, అదే భక్తిలో కొనసాగాడు. కానీ తన కుమారులు మాత్రం ఏమయ్యారు? అన్యాయస్తులైపోయారు. దేవుని ప్రజలను అన్యాయముగా వారికి న్యాయము తీర్చేటువంటి వారై వచ్చారు. కారణాన్ని మనం వెతికినట్లయితే కనబడేది ఏంటంటే, కుటుంబంలో విఫలమయ్యారు. రాజు దగ్గరకు వచ్చి రాజు ఏమాత్రము కూడా దేవుడు చెప్పిన మాటను నిర్లక్ష్యంగా చూసినప్పుడు ఓర్చుకోలేక, సహించలేక రోషము గలవాడై రాజును సైతం ఎదిరించి నిలబడ్డాడే కానీ కుటుంబంలోనికి వచ్చేసరికి ఏమైంది? ఆ తీవ్రత లేదు. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఏంటో తెలుసా? నీ కుమారుణ్ణి గద్దించినప్పుడు వారిని బెత్తము వాడని ఎడలా, బెత్తము వాడని కుమారుడు ఏంటి చెప్పండి? ఎవరికంట? చదివారు ఎప్పుడన్నా మాట నిదానంగా? బెత్తము వాడని కుమారుడు వానికి కాదు నష్టం, తండ్రికి విరోధి అగునంట. మరొక మాటని కూడా, మనం బెత్తం ఆడటం అంటే మనం ఏదో కొడతాం, అట్లాగా కొట్టమని చెప్పి, వాడిని నువ్వు బెత్తముతో దండించినప్పుడు వాడు చావకుండానట్లుగా నువ్వు వాడిని దండించుము అంటాడు. ఎందుకు ఇన్ని మాటలు ఉన్నాయి వాక్యంలో? ఎందుకు దేవుడు అయ్యా నేను నుదిట కట్టుకో, నువ్వు కూర్చున్నప్పుడు మాట్లాడు, బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడు, నువ్వు దేవుని యొక్క మాటలన్నింటినీ కూడా నీ పిల్లలతో ముచ్చటించు అని ఎందుకు చెప్పాడు? కీర్తన 78లో మనం చూస్తాం, వారు మరువక ఉండునట్లు యెహోవా కార్యములను మేము వివరించదము. ఆ తీర్మానం మనం అవ్వాలి ఉదయకాల సమయం. లేకపోతే ఏమవుతుంది? మనం చూస్తూ ఉండగానే మనకు విరోధులుగా మన తరము బయటకు వస్తుంది. అప్పుడు అనుకుంటాం, అబ్బా మేము చాలా చేసామండి పరిచర్య, మా వాళ్ళు ఎందుకో చేయలేకపోయారు. ఎందుకు చేయలేదు? నువ్వు వారికి పరిచర్య చేయలేదు కాబట్టి, వారికి నీ విశ్వాసాన్ని చూపించలేదు కాబట్టి, వారికి నీ భక్తి జీవితాన్ని అందించలేదు కాబట్టి, కాబట్టి నడినెత్తికి వచ్చే తరాన్ని తయారు చేసేది ఎవరి చేతుల్లో ఉంది? విశ్వాసులైన మన చేతుల్లోనే ఉంది. ఎంత బాధో చూడండి. సమూయేలుకి ఎంత బాధ, ఏలికి ఎంత బాధ. దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడదామా? మొరపెట్టినా ఏమంటాడు దేవుడు? ఎన్నిసార్లు నీకు అవకాశం ఇవ్వలేదు, ఎన్నిసార్లు చెప్పలేదు, నువ్వు వృద్ధులమయ్యావు, ఎన్నిసార్లు నీకు నీ ప్రవర్తన ఇలా ఉంది, నీ పిల్లల ప్రవర్తన నీ ఎదుటికి తీసుకొని రాలేదు. సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు చిన్ననాటి నుంచి వారి ప్రవర్తనలో ఎక్కడ మార్పు జరుగుతుందో గుర్తించలేకపోయాడా? దీర్ఘదర్శి అని పేరుంది సమూయేలుకు. అయ్యా దీర్ఘదర్శి ఎక్కడున్నాడు? సమూయేలును ఏ పేరుతో పిలుస్తున్నారు? దీర్ఘదర్శి అంటే ముందుగా రాబోయేటువంటి సంగతులను కూడా ఆలోచించగలిగేటువంటి వాడు. అంతటి ఆలోచన కలిగినటువంటి దీర్ఘదర్శి అయిన సమూయేలు కుటుంబంలో పిల్లల ప్రవర్తన తప్పిపోతుంది అనేటువంటి గుర్తించలేకపోయాడు. ఉదయకాల సమయంలో మీ పిల్లల భవిష్యత్తునంతా మీరే మారుస్తారని కాదు నేను చెప్తున్నటువంటిది, కానీ వారు భక్తిహీనులుగా మారడానికి 90% మనం ఏం చేస్తున్నాం? పునాదులు వేస్తూ ఉన్నాం. ఆ పునాదుల మీద వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు అంతే. మనమే పునాదులు వేస్తూ ఉన్నాం చాలాసార్లు. ఇంట్లో తల్లి ప్రవర్తన బాగలేకపోయినా, తండ్రి ప్రవర్తన బాగలేకపోయినా, ఇంట్లో తల్లిదండ్రుల మాటలు బాగలేకపోతే పిల్లలు కూడా అవే మాటలు వస్తాయి. వారికి ఆ మాటలే మేమే నేర్పించలేని, మేము ఎంత చెప్పినా స్కూల్లో నేర్పిస్తున్నారండి వీళ్ళకి. స్కూల్లో నేర్చుకోవచ్చు, కాదనట్లేదు. ఇంటికి రాగానే ఆ ప్రవర్తన, ఆ మాటలు వినపడగానే నువ్వేం చేయాలి? మనం ఏం చేయాలి? తప్పు అని చెప్పాలి. ఇంకా చెప్పు నోటి దగ్గర పెట్టుకొని చెప్పించుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? తర్వాత మనం ఏడుపు, అంగలార్పే మన చేతుల్లో ఉంటుంది. మనకు అవే మిగులుతాయి చివరికి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సమూయేలు దీర్ఘదర్శి అయి ఉన్నాడు, సమూయేలు దేవుని భయం కలిగి ఉన్నాడు. సమూయేలు అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన నీ కుమారుడు లేదు. అంటే ఏంటి? నువ్వు సరిగా జీవించావు, నీలో ఏ లోపము లేదు. కానీ వాక్యం మనకు నేర్పిస్తున్నది ఏంటంటే,
చూడు, ఆ ప్రవర్తనని తదనంతర తరము అందుకోలేకపోయింది. కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, వారు దేవునికి యెహోవాకు విరోధముగా తిరగకుండానట్లు, దేవుని కార్యములను మరిచిపోకుండానట్లు, దేవునికి విరోధులుగా జీవించకుండానట్లు అని రాయబడుతుంది. అంటే వారు విరోధులు అవడానికి గల కారణం ఏంటి? మనం చెప్పకపోవడం. వారు దేవుని యొక్క మార్గంలో నడవకుండా తప్పు మార్గంలో నడవడానికి గల కారణం మనం వేసిన పూల పాన్పే, మనం వేసిన పూల బాటే వాళ్ళు ఎక్కి తొక్కుతూ ఉన్నారు, అంతే, ఎక్కుతూ ఉన్నారు. తర్వాత మనము మరొక మాటని కూడా చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. మునుపు జరిగినటువంటి సంగతులు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలోనికి రండి, మరొక మాటని చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనము. యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అది తీర్మానము. ఒక్క పేపర్ అలా తిప్పండి చాలు, ఒక పేపర్ అలా తిప్పండి మీ బైబిల్స్లో ఇటువైపు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము పుట్టగా. ఆ మాటలు చూడండి ఎలా ఉన్నాయి. ఏ తరం వచ్చిందంట? ఏ తరం వచ్చింది? యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. అంటే అది సాధ్యమంటారా? అంటే నా ఉద్దేశం ఏంటంటే, అటువంటి పరిస్థితి రావడము సాధ్యమంటారా? ఒక తరం ఉంది, తర్వాత తరం వచ్చింది, ఒక తరం ఒకటి పుట్టగా అని రాయబడింది. యెహోషువ తర్వాత జరిగినటువంటి సంగతులు చూస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లోనంట ఎటువంటి వారు ఉన్నారు? దేవుని అంటే యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము. అంటే ఆ తరము ఒక్కసారి ఆకాశంలో నుంచి ఏదో వర్షం పడినట్టుగా వచ్చేస్తుందా? రాదు. లేదంటే ఉన్నపాటుగా భూమిలో నుంచి ఏదో భూమి ఇట్లా చీలిపోతే అందులో దాచబడినటువంటి లావా బయటకు వచ్చినట్టు ఏమైనా వస్తాయా? రారు. ఒక తరము ముగించబడబోతున్నప్పుడు అందులో నుంచి వచ్చేటువంటి యవన జనం అనేది తప్పకుండా ఉంటుంది. కానీ ఆ జనం అంట ఎలా ఉందంట? ఆ తరం యెహోవాను గురించినటువంటి సంగతులు తెలియదు, ఆయన చేసిన కార్యములను కూడా ఎరుగనటువంటి తరము. అంటే ఏమైంది? చూడండి. అంటే ఎర్ర సముద్రమును చీల్చినటువంటి తరము తర్వాత వచ్చేటువంటి తరములోనికి చూస్తే అసలు ఎవరైనా అన్నట్టుగా. అందుకోసం యెహోషువ గ్రంథంలో మనం చూసింది ఏంటంటే, అక్కడ రాయబడినటువంటి మాట, ఇప్పుడు మీ ఎదుట ఎలా ఉన్నారు? మీరు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఏ ప్రదేశంలో నిలిచి ఉన్నారు? అమోరీయుల దేశమున మీరు నివసిస్తూ ఉన్నారు, అనగా కనాను దేశము. కనాను దేశంలోనికి మీరు వచ్చారు. ఇక్కడ ఎవరు నివసించారు? ఇంతకుముందు యెబూసీయులు నివసించారు, అమోరీయులు నివసించారు. తర్వాత ఇక్కడ రాయబడినటువంటి 7 తరములన్నీ కూడా 7 రకాలైన ప్రజలందరూ నివసించినటువంటి వారి మధ్యలోనికి మీరు వచ్చారు. వీరు ఎవరిని పూజిస్తూ ఉన్నారు? వారి దేవతలను పూజిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు వారిని పూజిస్తారో లేకపోతే ఇంతకు మునుపు మీ ఇశ్రాయేలు ప్రజలు కొందరిని పూజించడానికి ప్రయత్నం చేశారు మీ పితరులందరూ, వారిని పూజిస్తారో నాకు తెలియదు.
నేనైతే ఎవరిని పూజిస్తాను? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం అని చెప్పి ఆయన జీవితాన్ని ముగించాడు. తర్వాత ఈ తరంలో నుంచి మనం న్యాయాధిపతుల గ్రంథంలోనికి వచ్చేసరికి అక్కడ ఒక తరం వచ్చింది. ఆ తరానికి దేవుని గురించినటువంటి సంగతులు ఎవరు చెప్పినటువంటి వారు కానే కాదు. ఆ తరం ఎలా వచ్చింది అని అంటే, నివసిస్తూ ఉన్నారు చుట్టుపక్కల పాలు తేనెలు ప్రవహించేంత సమృద్ధి కలిగినటువంటి దేశంలోనికి వచ్చారు. అంతకుముందు ఎవరో ఉన్నారు, మా తాత ముత్తాతలు అనుకుంటూ జీవించారు. కానీ ఈ రోజుకి వచ్చేసరికి దేవుడు అని అంటే యెహోవా దేవుని పేరు మరిచిపోయేంతటి విగ్రహారాధనలోనికి కూరుకుపోయినటువంటి తరం. ఈ దేవుని గురించినటువంటి సంగతులన్నీ కూడా మరిచిపోయేంతటి విగ్రహారాధన కలిగినటువంటి స్థితిలోనికి దిగజారిపోయినటువంటి కుటుంబం. ఎవరు వీరు? ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలుగా పేరు పొంది వీరు ఆరాధించేటువంటి దేవుడు చాలా రోషము కలిగినటువంటి దేవుడు. ఈయన ఇదిగో ఎర్ర సముద్రమును పాయలుగా చేసినటువంటి దేవుడు, నీళ్లను ఇలా రాశిగా నిలవబెట్టినటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో మనం చూసినట్టుగా వారు కూర్చున్న చోటికే వారు తినగలిగినంతటి మాంసాన్ని తీసుకుని వచ్చినటువంటి దేవుడు. ఇన్ని కార్యములను కూడా చూసి కూడా రాబోయే తరమునకు ఆ సంగతులను పాస్ చేయలేనటువంటి వారుగా చూస్తూ ఉన్నాం. ఏంటి ప్రయోజనం ఇక్కడ? ఆ తరం ఒకటి కలదు అన్నాడు. మన గురించి రాబోయే తరాలు ఏం చెప్పుకుంటాయి? మనం ఏం చెప్పుకుంటున్నాం ముందు తరాల గురించి అని అంటే, క్రైస్తవ విశ్వాస గృహంలో అయ్యో ఫలాని వారు చాలా భక్తిగా జీవించారండి అని చెప్తూ ఉన్నాం. ఆయన చాలా భక్తిగా జీవించారండి, కానీ తర్వాత అంతా కూడా నాశనం అయిపోయిందండి అంటున్నాం. ఆయనేమో చాలా చాలా త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించాడు, కానీ వారి పిల్లల్లో అటువంటి త్యాగాన్ని మనం చూడలేకపోయామండి. కారణం ఏంటి? ఇవన్నీ మన ఎదుట మనకు పాఠాలుగా ఉన్నాయి. మనమేముండాలి? అందుకోసమే క్రైస్తవ్యం ఎప్పుడు కూడా అందరితో కలిసి గుంపుతో కలిసి చేసేది కాదు. క్రైస్తవ జీవితము, క్రైస్తవ్యం ఎప్పుడు కూడా వ్యక్తిగతమైంది. ఇట్ ఈస్ సో పర్సనల్. అక్కడ కోల్పోతే, అక్కడ దేవుని దర్శనాన్ని మనము మిస్ అవుతే, అక్కడ దేవుని భయాన్ని మనం చూపించలేకపోతే వీఆర్ ఫెయిల్డ్. అక్కడే మనము ఏమవుతున్నాం? నిష్ఫలం అవుతూ ఉన్నాం. వీఆర్ జనరేటింగ్, వీఆర్ ప్రొడ్యూసింగ్, వీఆర్ ద బ్రిడ్జ్ టు ద అన్ఫెయిత్ఫుల్ జనరేషన్ టు కమ్. చాలా బయటి సంగతులను చూస్తే చాలా వాళ్ళని చూసినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో వీరికి దేవుని గురించినటువంటి సంగతులు చెప్పేవారే లేరే అని. కానీ మనం ఎలా ఉన్నాము అని అంటే, చాలా సౌకర్యవంతమైన భక్తిలో ఉన్నాము. సౌకర్యమైనటువంటి భక్తి అంటే ఏంటి నా ఉద్దేశము అంటే, దేవుని కొరకు మనము జీవించవలసినటువంటి జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలే కానివ్వండి, ఎదురయ్యేటువంటి సమస్యలే కానివ్వండి, ఎదురయ్యేటువంటి ఇబ్బందులే కానివ్వండి, దాని కొరకు మనము సిద్ధపడి ఉండి నేర్చుకొని జీవించాల్సినటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించలేనటువంటి సుఖవంతమైన భక్తి కలిగినటువంటి దినాల్లో జీవిస్తూ ఉన్నాం. We are producing a complacent faith. సౌకర్యవంతమైనటువంటి విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాలు ఎలాంటి భక్తిని చూస్తూ ఉన్నాం? మనము ఎలాంటి భక్తి జీవితంలో ఉన్నాము అని అంటే, బైబిల్లోనేమో నన్ను నా సిలువను వెంబడించు, నీ సిలువను మోసుకుంటూ నన్ను సిలువే లేదు. కానీ క్రీస్తు మాత్రం ఎలా ఉన్నాడు? అన్ని చోట్ల కనబడుతున్నాడు చాలా మంది జీవితాల్లో. సిలువ లేని క్రైస్తవ్యము నిజమైనటువంటి క్రీస్తును ఏ రోజు కూడా సమాజానికి చూపించలేదు, ఎప్పటికీ కూడా చూపించలేదు. సిలువ నీలో త్యాగాన్ని కోరుకుంటుంది. సిలువ నీలో నిన్ను చంపుకొని ఇతరుల కొరకు నువ్వు వెలగాలని నేర్పిస్తుంది. మన కుటుంబం కొరకైనా మనం చంపబడకపోతే, మన కుటుంబం కొరకైనా మనము ఆ సిలువను మనము యథార్థంగా మోయకపోతే మనం ఎంత వేషధారులం అవుతామో చూడండి. మనం ఎటువంటి జీవితాన్ని ఇతరులకు చూపిస్తామో అనేది పక్కన పెట్టండి. ముందు మన కుటుంబంలో మనం ఎలా జీవిస్తామో నేర్పించాలి. మన పిల్లల ఎదుట మన ప్రవర్తన ఎలా ఉండబోతుందో మనం బేరీజు వేసుకోవాలి. తండ్రి తాగుబోతు అనుకోండి, ఏమవుతుంది? తెలంగాణలో చాలా ఫేమస్ ఇది, తెలుసా మీకు? అల్లుడింటికి వస్తే అత్త సారాయి తీసుకొస్తుంది. ఏంటికి? అల్లునికి మర్యాద.
కొడుకు వచ్చాడు అనుకోండి, తండ్రితో పాటు కొడుకు కూడా కూర్చొని తాగుతారు. నేను ఒకసారి మేము రూమ్లో ఉన్నప్పుడు మా పక్కన ఉన్నటువంటి ఒక సహోదరి అడిగింది నన్ను, ఏంటి మీరు తాగరా అని. అంటే లేదండి మాకు అలవాటు లేదని చెప్పి. అదేంటి కనీసం కళ్ళు కూడా తాగరా అంటుంది. అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో కనీసం అంటే ఏంటి అది మేము అసలు తాగనే తాగమని ఆయన ఉద్దేశం. మేము తాగేదంతా ఏం నేర్పిస్తారు తర్వాత? అదే తాగుడుతో తర్వాత తండ్రిని తంతాడు. అంతే కదా, వసే అంటుంటారు తెలంగాణలో తండ్రిని. అది చాలా పెద్ద ఫ్యాషన్ అన్నమాట. రాయే పోయే, అది కాదే ఇది కాదే ఇవి మాట్లాడే. ఏం నేర్పిస్తున్నాం మనం? ఏం నేర్పిస్తున్నాం చూడండి. మా కల్చర్ అండి. కల్చర్ కాదు అది. నన్ను అడిగితే విశ్వాస గృహములో అవిశ్వాస క్రియలవి. ఏంటవి? విశ్వాసుల గృహమే, కానీ ఏం కనబడుతున్నాయి? అవిశ్వాస క్రియలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత తరంలో ఆ విశ్వాస గృహం ముందు ఆ చేర్చబడుతుంది. అప్పుడేమవుతుంది? అది అవిశ్వాస గృహం అవుతుంది తర్వాత. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని గురించినటువంటి భయము, రాబోయే తరం కూడా భక్తి జీవితంలో కొనసాగాలి అని అంటే ఈ తరం ఏం చేయాలి? ఆ వచ్చే తరం కొరకు ప్రయాసపడాలి. అది మన కుటుంబంలో ప్రారంభించబడాలి. ఏలి ఎక్కడి నుంచి? ఏలి యాజకుడు. సమూయేలు మరింత రెట్టింపైనటువంటి వాడు ఏలి కంటే కూడా. ఏలి దేవుని యొక్క సమాజం, దేవుని యొక్క మందిరంలోనే పరిచర్య చేశాడు. దేవునితో మాట్లాడుతూ పరిచర్య చేశాడు. సమూయేలు దేవునితో మాట్లాడుతూ పనిచేశాడు. సమూయేలు రాజును సైతం ఏర్పాటు చేయడానికి నియమించబడ్డాడు. సమూయేలు ప్రవక్తగా మార్చబడ్డాడు. సమూయేలు దేవుని సంగతులను బోధించడానికి ఒక స్కూల్ని ఏర్పాటు చేశాడు. సమూయేలుకు శిష్యులు ఉన్నారు, సమూయేలును వెంబడించేటువంటి శిష్యులు. నేను అనుకుంటాను చాలా సార్లు, ఈ శిష్యులు సమూయేలు లేనప్పుడు కుమారుల గురించి ఏం మాట్లాడుకొని ఉంటారు కదా? ఏం మాట్లాడుకొని ఉంటారు? చాలా విచారకరం, చాలా విచారకరం. ఏలి దగ్గరకేమో అయ్యా నీ కుమారులు చంపబడతారు అనేటువంటి వర్తమానాన్ని సమూయేలు తీసుకొని వచ్చాడు. ఈ సమూయేలు ఇప్పుడు ఏం విన్నాడో తెలుసా? ఈ సమూయేలు ఇప్పుడు మాకు దేవుడే వద్దు, మాకు ఒక రాజు కావాలి అనే వార్తను విన్నాడు. ఎంత విచారం వచ్చాడు. ఆయనేమో శిక్షను గురించి విన్నాడు, ఈయనేమో దేవుణ్ణే వ్యతిరేకించేటువంటి తరాన్ని తీసుకొని వచ్చాడు. ఎంత భయంకరం. మనము దేవుని గురించి వింటూ ఉన్నాము, దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాము, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాము, సహవాసంలో ఉంటూ ఉన్నాం, ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నాం, ప్రార్థనకు నడిపిస్తూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం. కానీ ఒకానొక దినాన మన తరమే ఈ దేవుని వల్ల వీ డోంట్ గెట్ మచ్ అని మన పిల్లలు చెప్పారనుకోండి, ఏమవుతుంది? చాలా ప్రమాదం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, వీఆర్ ద మిషనరీస్ టు అవర్ ఓన్ ఫ్యామిలీస్. ఎవరో మనం ప్రేషిత సేవ ఎక్కడ? మన కుటుంబంలో. వీఆర్ ద మిషనరీస్, ఫ్రంట్ లైనర్స్. వన్ హూ ఫెయిల్స్ ఇన్ ఫ్యామిలీ ఫెయిల్స్ ఇన్ ద అదర్ ఫీల్డ్. కుటుంబంలో నిష్ప్రయోజనకర్మగా మారితే బయట నువ్వు చేసేది కూడా చాలా మటుకు ఫలాన్ని ఇవ్వదు. కారణం ఏంటో తెలుసా? ఇతరులందరూ కూడా నిన్ను బట్టి ఎవరు చూస్తారు తర్వాత? అదే ప్రవర్తన నీ కుటుంబంలో కూడా చూస్తారు. చూసినప్పుడు ఒకవేళ కనబడలేదనుకోండి ఏమంటారు? అయిపోయి పొరపాటున అలా చెవులు కొరుక్కునేటువంటి గుసగుసలు మన వెనక వినపడుతున్నాయనేది ఒకవేళ పొరపాటున తెలియకుండా మనం ఉన్నప్పుడే అటువంటి మనకు వినపడ్డాయి అనుకోండి, మనం వచ్చేసరికి నోట్లో వేలేసుకున్నారు మళ్ళీ వెంటనే. కానీ మనం అలా వెళ్తున్నప్పుడే ఏమవుతుంది? లాస్ట్ అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి చిన్నపిల్లలైనా, పెద్దవారైనా, యవనస్తులైనా, ఎవరమైనా మన యొక్క ప్రథమమైనటువంటి సంగతి ఏంటి అంటే, మన తరము, రాబోయే తరము దేవుని క్రియలను మరవకుండానట్లుగా మనం ఏం చేయాలి? వారితో ముచ్చటించాలి, వారితో సమయాన్ని గడపాలి, వారితో కలిసి నేర్చుకుంటూ వారికి నేర్పించాలి. తద్వారా వారేమవుతాడే అభ్యాసమునందునట్లుగా మనము జాగ్రత్త పడిన వారం అవుతాం. అలా లేకపోతే
అలా లేకపోతే ఎంతో ప్రమాదం, అలా లేకపోతే ఎంతో ప్రమాదం, ఎంతో ప్రమాదం. దేవుని భయంతో నడిచేటువంటి తరాన్ని తయారు చేయాలి అంటే ముందుగా మనము ఆ భయాన్ని చూపించాలి, మనం చూపించాలి. మీరు చేస్తున్నారో చేయట్లేదు అనేది కాదు నా ఉద్దేశం, కానీ వాక్యములో మనం నేర్చుకుంటున్నప్పుడు చూస్తున్నటువంటి అత్యధికమైనటువంటి ఎంతో భయంకరమైనటువంటి ప్రమాదము ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. వీఆర్ రిమైండెడ్ ఆఫ్ ది కమింగ్ డేంజర్స్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్. రాబోయే తరములో మనం భక్తి కలిగినటువంటి కుటుంబంగా మన పిల్లల్ని చూడాలి అని అంటే బాధ్యత మనది. పునాదులు వేయాలి. మనం ఎలాంటి పునాదులు వేస్తూ ఉన్నాం? ఆ పునాదుల మీద రాబోయే తరాలు ఇల్లు కట్టుకోవాలి. అంతేగాని ఆ పునాదులన్నీ కూడా ఏమవుతున్నాయి అని అంటే అవి పునాదులన్నీ కూడా విశ్వాసపూరితమైనటువంటివి కాకపోతే అది తప్పకుండా ఏమవుతాయి? అవి అవిశ్వాస. భక్తి కలిగినటువంటి పునాదుల మీద మన కుటుంబము నిలబడలేదు అని అంటే రాబోయే తరము తప్పకుండా అది భక్తిహీనమైనటువంటి కుటుంబముగా మారుతుంది. దేవుడిని ఎవరినో లేపుకుంటారు, కానీ నీ కుటుంబంలో నుంచి కాదు. అర్థమవుతుందా? దేవుడు నీకు రోషం పుట్టించడానికి ఏం చేస్తాడు? ఏలీ సమూయేలు జీవితాలను పరిశీలిస్తే ఏలీ కుమారుల తర్వాత యాజకులుగా ఉండవలసినటువంటి వారు, కానీ ఏలీ కుటుంబం తర్వాత ఎవరు కూడా యాజకులుగా లేరు. సమూయేలు తర్వాత సమూయేలు పిల్లలు ఏమవ్వాలి? దేవుని యొక్క ఆ ధర్మశాస్త్రం మనకు వారు ఏమవ్వాలి? దాన్ని కాచేవారుగా ఉండి ప్రజలను దేవుని ఎదురు నడిపించేవారుగా ఉండాల్సినటువంటి వారు, కానీ ఏమయ్యారు? అక్కడి నుంచి ఏకంగా ఒక రాజు కిందికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. కానీ ఈ దేవుని యొక్క ప్రవక్త నడిపించిన మార్గంలో సరే వారి పిల్లలు లేరు, మరలా ఇంకొకరి కొరకు ఎదురు చూద్దాం, లేదంటే దేవుని కొరకు కనిపెడదాం అని అనలేదు వాళ్ళు. మాకు ఒక రాజు కావాలి అన్నమాట. మన జీవితాల్లో మనం కూడా అటువంటి సంగతులు ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు పాఠము నేర్చుకోనకపోతే వీఆర్ లాస్ట్. మరొక విశ్వాస జీవితాన్ని మనం చూస్తే దావీదును చూస్తాం. దావీదు దేవుని హృదయానుసారుడు అని మనకు వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ దావీదు పిల్లలు మాత్రం ఆ హృదయానుసారముగా నడిచిన వారు కానే కాదు. ఎంతో జ్ఞానము కలిగినటువంటి సమూయేలు కూడా చివరికి భక్తిహీనుడిగా మారిపోయారు. ఎంతో దేవుని యొక్క మాటలను ఎంతో సులువైన రీతిలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడ్డాడే, కానీ తదనంతరము దేవుని యొక్క హృదయానుసారిగా జీవించేటువంటి జీవితాన్ని చూడలేకపోయాము. దావీదు కాబట్టి ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు, we are the torch bearers, we are the missionaries to our own families. మనము మన కుటుంబానికి మనమే ఎవరు? మిషనరీస్. మనమే ఆ దివిటిని పట్టుకొని ముందు పరిగెడుతూ దాన్ని రాబోయే తరానికి చక్కగా అందించడానికి పరిగెత్తుతున్నటువంటి వారు మనం అవ్వాలి. కాబట్టి ఉదయకాల సమయంలో నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే, రాబోయే తరము దేవునిని మరవకుండునట్లు మేము దేవుని గురించిన కార్యములను, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను వివరించదము అన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో 119వ కీర్తన ఒక మాటను చూసుకొని మనము ముగించుకుందాం. 119 4, 5 వచనాలు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. దావీదు అంటున్నాడు ఏమని? ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. అంటే చెప్పగానే చెప్తున్నాడు ఏంటంటే, నేను అక్కడక్కడ తప్పిపోయాను. దావీదు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీ ఆజ్ఞలను నువ్వేమైతే చెప్పావో వాటిని అనుసరించి నడుచుకునేట్టుగా నా ప్రవర్తన ఎప్పుడో స్థిరపడిపోయి ఉంటే ఎంత బాగుండేదో అంటున్నాడు. ఎంత బాగుండేది. మనము ఆ విధంగా ఆహా అంటే అదేదో ఆనందంతో చెప్పిన మాట కాదు, ఇక్కడ అయ్యో అన్నట్టుగా చెప్పినటువంటి మాట. అయ్యో, అలా స్థిరపడి ఉంటే నేను అలా తప్పు చేసేవాడిని
కాదు. అలా స్థిరపడి ఆ ఆజ్ఞానుసారంగా నా ప్రవర్తన నిలబడి నడుచుకొని జీవిస్తూ ఉంటే నా కుటుంబం అంతటికీ కూడా నేనేమయ్యేవాడిని అంటే కూర్చొని వారికి కూడా నేను చెప్పేవాడిని. నా కుమారుడు నా మీదకే తిరిగిపడేటువంటి స్థానాన్ని నేను తీసుకొని వచ్చేవాడిని కాకపోదును. నా కుమారులు ఒకరి మీద ఒకరు పడి చంపుకునేటువంటి హత్య చేసేటువంటి ఆ విధమైనటువంటి పరిస్థితి వారికి వచ్చేది కాదేమో. ఎక్కడ నా ప్రవర్తన స్థిరపడి ఉండేది. ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా గతించిన కాలాన్ని, గడిచిపోయిన కాలాన్ని మనం చూసినప్పుడు అయ్యో ఫలాని సమయంలో నేను అలా జీవించి ఉండకపోయి ఉంటే, అలా చేసి ఉండకపోయి ఉంటే, అలా చేయకుండా నీతి మార్గములో నేను నడిచి ఉంటే ఎంత బాగుండేది ఈ రోజుకి నా ప్రవర్తన. ఎలా ఉండేది నా ప్రవర్తన? ఎందరికి ఆశీర్వాదకరంగా మారేది. నా కుటుంబము నన్ను చూస్తూ ఆ మార్గంలో నడుచుకుంటూ వచ్చి ఉండేది కదా. నా ప్రవర్తన బాగుండింటే నేను ఇప్పటికంటే ఇప్పుడున్న స్థానము కంటే మరింతగా దేవునికి దగ్గరై దేవుని యొక్క కార్యములను ఇంకా నమ్మకంగా చేసేవాడిని కదా. అది ఆహా అంటే అది అక్కడ ఉన్నటువంటి అర్థం. స్థిరపడి ఉండిన ఎంత మేలు అంటున్నాడు. నువ్వేమో నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోమని చెప్పావు, కానీ మా ప్రవర్తన ఇంకా స్థిరపడలేదు. నువ్వేమో వాక్యానుసారంగా జీవించమని, నీ ప్రవర్తనను నువ్వు సరి చేసుకుని బ్రతకమని చెప్పావు, కానీ అప్పటికి మా ప్రవర్తన ఇంకా నీ యొక్క ఉద్దేశానుసారంగా స్థిరపడలేదు. ఈ రోజుల్లో మన జీవితాన్ని పరిశీలించుకుంటే మన ప్రవర్తన ఎంత మటుకు స్థిరపడింది? మన ప్రవర్తన ఎంత మటుకు ఇలా దావీదేమో అంటున్నాడు, అయ్యో స్థిరపడి ఉంటే ఎంత మేలు అని. మన ప్రవర్తన స్థిరపడిందా? దేవుని యొక్క వాక్యానుసారంగా మన యొక్క ప్రవర్తన నడుచుకున్నట్టుగా కనబడుతూ ఉందా కదా? ఎక్కడ తప్పిపోతూ ఉన్నాం? ఎక్కడ మనం ఆ దర్శనాన్ని కోల్పోతూ ఉన్నాం? ప్రవర్తన స్థిరపడకపోతే నువ్వు నేర్పించే పాఠం ఏంటి? దేవుని యొక్క వాక్యానుసారంగా మన ప్రవర్తన ఉండకపోతే, దేవుని మాటకు లోబడి జీవించేటువంటి ఆ విధేయత కలిగినటువంటి ప్రవర్తన మనలో కనబడకపోతే, మనము మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నామంటే అవిధేయులుగా జీవించండి రా, చూడండి ఎలా అవిధేయతగా జీవించవచ్చు, నన్ను చూసి నేర్చుకో అని చెప్తూ ఉన్నాం మనం. ఎంత భయంకరం వచ్చు, ఎంత భయం. అప్పుడు పిల్లలు అంటారు, అయ్యో మా నాన్న మాకు చెప్పలేదండి, ఇలా మా తల్లి మాకు చెప్పలేదండి, మేము ఎప్పుడు ఇలాంటి మాటలు వినలేదే, మా నాన్న ఎప్పుడు ఇది తప్పని మాకు చెప్పలేదే. తల్లిదండ్రులే చెప్పకపోతే బయట వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? తల్లిదండ్రులే దండించకపోతే బయట వాళ్ళకు దండించే అధికారం ఉందా? తల్లిదండ్రులు దండించకపోతే, తల్లిదండ్రులు బుద్ధి చెప్పకపోతే పొరుగువారు వచ్చి బుద్ధి చెప్పేటువంటి ఆస్కారం వారికి ఉంటుందా? నువ్వే వాళ్ళ ముందు నిల్చుంటావు కదా, నా పిల్లల్ని ఎందుకు మీరు గద్దిస్తున్నారు కదా? మేము చెప్పుకుంటాం బ్రదర్, మీరు ఎందుకు చెప్పాలి? అలా పిల్లల్ని అందరి ముందు అనొచ్చా? మరి నువ్వు అంటున్నావా? ఇంట్లోనైనా పిల్లల్ని గద్దిస్తూ ఉన్నామా? పిల్లలకి నేర్పిస్తూ ఉన్నామా? భర్త భార్యకు నేర్పిస్తూ ఉందా? భార్య భర్తకు నేర్పిస్తూ ఉందా? నేర్పిస్తున్నారా? నేర్పించట్లేదు. అంటే మనం ఎక్కడి వరకు వచ్చాం? మన ప్రయాణం ఎంతవరకు ముగించుకుంటూ వచ్చాం? ఇక్కడ వరకు అని అంటే వారు మరిచిపోకుండానట్లు అని రాయబడి ఉంది. మనం ఇప్పుడు వాళ్ళని మరిపింపజేస్తూ ఉన్నాం. కొద్ది రోజులకు మర్చిపోతారు. అంటే మన యొక్క ప్రయాణం ఇంతవరకు వచ్చిందన్నమాట. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఏంటంటే, వారు తమ పితరుల వలె దేవుని మీద తిరుగుబాటు చేయకుండానట్లు మేము దేవుని ఆశ్చర్య కార్యములను రాబోయే పిల్లలకి, పుట్టబోయే పిల్లలకి మేము వివరించదము అన్నాడు. మేము వివరించదము అన్నాడు. యెహోషువ ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ చాలా చక్కగా చెప్పారండి, చాలా చక్కగా చెప్పారు ఆ మాటలు. చూడండి, ఆ మాటను ఒకరు ముగించుకొని మనము ఆ మాట చదువుకొని మనము ముగించుకుందాం. అదే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 18వ వచనం చివరి భాగంలో చూడండి. ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు. నేను చదువుతాను సిస్టర్. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు. యెహోవానే సేవించదము, ఆయనయే మా దేవుడని
ప్రత్యుత్తరం ఇచ్చారు. ఏం చెప్పారు? యెహోషువ అంటున్నాడు ఏమని? అయ్యా మీరు ఎవరిని సేవించినా నాకేం ఇబ్బంది లేదు, మేమైతే నేను నా ఇంటి వారందరూ యెహోవానే సేవిస్తాం అనగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చెప్పారు? యెహోవానే సేవిస్తాం, ఆయనే మా దేవుడు అని ప్రత్యుత్తరం ఇచ్చారంట. 21వ వచనం చూడండి మళ్ళీ. జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించేదమని యెహోషువతో చెప్పిరి. 24వ వచనంలో మరలా అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించేదము, ఆయన మాటయే విందుము అని రాయబడింది. న్యాయాధిపతుల్లోనికి వచ్చేసరికి మాత్రం ఏమైంది? అక్కడ ఒక తరము బయటకు వచ్చింది. ఈరోజు మన తీర్మానం కూడా ఒకవేళ ఇలాంటి ఇశ్రాయేలుతో పోలిన తీర్మానం అయి ఉండొచ్చేమో. అయ్యా నేటి నుంచి మేము వివరిస్తాం, ఆయన అనుసరించి నడుచుకుంటాం, మంచిదే. కానీ మరొక మాట జ్ఞాపకం చేసుకోవాలి, నీ ప్రవర్తన నీ యొక్క తరముకు ఏమవ్వాలి? అది నువ్వు వారితో ముచ్చటించే వారిగా ఉండాలి. వారిని దృష్టిలో ఉంచుకొని వారు దేవుని యందు నడుస్తున్నారా లేదా అని పరీక్షించగలిగేటువంటి ఒక వాచర్గా నువ్వు ఉండాలి. యూ హ్యావ్ టు బీ అన్ ఎ గాడ్ ఎవ్రీ టైమ్. యూ హ్యావ్ టు సీ ద బిహేవియర్ ఆఫ్ యువర్ హౌస్ హోల్డ్. నీ కుటుంబం యొక్క ప్రవర్తన అంతటిని కూడా నువ్వు ఎల్లప్పుడూ గమనించేవాడివై ఉండాలి. నిర్మోహమాటంగా దానిని ఎదుర్కోవాలి. అది కావాలి. అప్పుడు మాత్రమే రాబోయే తరం ఏమవుతుంది? దేవుని భయంలో నడిచేటువంటి వారుగా నిలబడడానికి ఆస్కారం. అలా లేదనుకోండి, మీరు కూడా చాలామంది, మనం కూడా మన యొక్క తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, వారు గద్దించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా, వారు మనల్ని పెంచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. ఏమని? అయ్యో ఆ రోజు మా నాన్న అలా గద్దించకపోయి ఉంటే, మా అమ్మ నన్ను అలా గద్దించకపోయి ఉంటే, అలా నన్ను కొట్టకపోయి ఉంటే, అలా నాకు బుద్ధి చెప్పకపోయి ఉంటే ఈరోజు ఏమయ్యేవాడిని, నేను ఎక్కడికి వెళ్ళేవాడినో తెలియదు. లేకపోతే మన మీద దృష్టి ఉంచి మనలనే వారి పిల్లలుగా భావించి మన కొరకు ప్రయాసపడి వారి యొక్క కష్టాన్ని వారి యొక్క నష్టాన్ని అన్నింటినీ ఓర్చుకొని మనకు దేవుని ప్రేమను అందించినటువంటి మాదిరికరమైన భక్తుల జీవితాలను కూడా చూస్తూ ఉన్నాము. వారు కూడా మన ఎదుట చేసినటువంటి త్యాగపూరితమైన భక్తి జీవితాన్ని మనం తలంచుకొని, అయ్యో ఆ సహోదరుడు ఆ కుటుంబము నన్ను గద్దించారు, ప్రేమించారు, బుద్ధి చెప్పారు, నడిపారు అని వారి ప్రవర్తన ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం కదా. మరి మనం ఏం చేయాలి? ఆగిపోకూడదు. మేము బాగా అయ్యాము చాలే అంటే ఏమవుతుంది? అలా ఉండకూడదు. వాక్యం జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, వారు దేవునికి విరోధులుగా ఉండకుండా ఏమైందో మనము చూస్తే, మీరు చదవండి తర్వాత వచనాలన్నీ కూడా. యెహోవా వారికి, ఇదే న్యాయాధిపతుల గ్రంథం చూడండి, ఈ మాట ఒక్క మాట నేను ముగించేస్తాను. అదే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనము చదవండి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి ఏంటి ఇక్కడ కొంచెం చూడండి. అక్కడ ప్రమాణం దేని గురించి చూడండి. ప్రమాణం దేని గురించి అక్కడ? ప్రమాణం యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు. దేవుడు ఏం చేశాడు ఇక్కడ? దేవుడు ప్రమాణం చేసిందేంటి ఇక్కడ? నేను మీకు బాధ కలుగజేస్తానని ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం ప్రకారమే దేవుడు నడుచుకుంటూ ఉన్నాడు. ఆ మాట చాలా బాధ కలిగించేటువంటి మాట. ఏంటో తెలుసా? యెహోవా వారికి శత్రువు ఆయన కనుక. ఐ లవ్ జీసస్ అంటే కుదరదు. అర్థమవుతుందా? జీసస్ లవ్స్ యూ అంటే కుదరదు. జీసస్ హేట్స్ యూ ఆల్సో. అర్థమవుతుందా? దేవుడు భక్తిహీనులను ద్వేషిస్తాడు. దేవుడు అవిధేయులను శిక్షిస్తాడు. దేవుడు అవిధేయుల పట్ల చెప్పినటువంటి శిక్షను తప్పక నెరవేరుస్తాడు. ఇక్కడ రాయబడిన మాట అంటే, వారికి శత్రువు ఆయన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగి.
ఒకవేళ మన ఇబ్బందుల్లో ఉన్నాం అనుకోండి, దానికి గుర్తేంటో తెలుసా? ఇదే. భక్తి గలవారమే, బాగా ఉన్నాం, బయటకు వచ్చాం, అన్నీ బాగున్నాయి, కానీ ఇప్పుడు ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే కారణం ఏంటంటే ఇది. ఏంటి? మన తరానికి మనం ఏమవుతున్నాము అని అంటే దేవుని భయాన్ని అందించకపోవడం మూలాన ప్రభువు చెప్పినటువంటి శిక్షను మనమే వారి మీదకి తీసుకొని వస్తాం. కాబట్టి ఆ విధంగా ఉండకుండా మనము మన కుటుంబాలకు ఏమవ్వాలి అని అంటే, ఐ లవ్ దిస్ వర్డ్, వీ హ్యావ్ టు బికమ్ అ మిషనరీ టు అవర్ ఓన్ ఫ్యామిలీస్. మన కుటుంబాలకు మనమే ప్రేషితులం అవ్వాలి, దేవుని యొక్క భయాన్ని అందించే వారం అవ్వాలి, దేవుని గురించిన కట్టడలను వివరించేటువంటి న్యాయాధిపతి నువ్వే అవ్వాలి, ప్రవక్తవు నువ్వే అవ్వాలి, యాజకుడు నువ్వే అవ్వాలి. అప్పుడు మనం అందరము కూడా, మన కుటుంబం అంతా కూడా ఏమవుతాం? ఆయన ఎదుట యాజకులైన, రాజులైన యాజక సమూహము అప్పుడు అవుతారు. లేదంటే ఏలి ముగించినట్లుగా ఆ బాధతోనే కుటుంబం నాశనం అవుతున్నప్పుడు చూస్తూ ఆ మరణ వేదనతోనే చనిపోయినట్టుగా చనిపోవాలి. సమూయేలు జ్ఞాపకం చేయబడినప్పుడు సమూయేలు ఏమో దేవునికి ఇష్టడుగా జీవించాడు, కానీ తన కుమారులు అయ్యో దేవునికి అవిధేయులయ్యారే అని జీవిస్తూ ఆ బాధను ఏమీ చేయలేక, ఏమీ చెప్పలేక, దేవుని దగ్గరకు వెళ్ళి ఏమీ అనలేక, దేవునితో మొరపెట్టుకుంటూ ఆ దుఃఖ ప్రవాహంలోనే జీవితాన్ని ముగించినట్టుగా చూస్తాం. తండ్రే కొడుకు మీదకి లేచి తండ్రే కొడుకును వెంటాడుతూ జీవించినటువంటి జీవితము మనం కూడా మన తరాల్లోనికి రాకుండా ఉండాలి దావీదు వలె అని అంటే, మనం కూడా ఏమవ్వాలి అని అంటే, మన పిల్లలకు ఏమవ్వాలి? దేవుని క్రియలను వారు మర్చిపోకుండా మనం వారికి బోధించాలి. అటు కృపా ప్రభు మనకు అనుగ్రహించునుగా. కథలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు అవసరమైనటువంటి మా కుటుంబాలను కట్టుకోవడానికి దేవా కావలసినటువంటి మాటలను ఉదయకాల సమయంలో మీరు మాకు అందించారు. మేము కూడా నిర్లక్ష్యంగా ఉన్నాం. మేము కూడా మా పిల్లల పట్ల దైవిక భయము, దైవికమైన క్రమశిక్షణ, దైవికమైనటువంటి శిక్షణ చేయకుండా అయ్యా మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవునికి అవిధేయులైనటువంటి తరము రాగలగటానికి మేమే పునాదులు వేస్తున్నాము. మమ్మల్ని క్షమించండి. ఈ మాటల ద్వారా నేర్చుకున్న ప్రతి పాఠము మా జీవితాల్లో మేము అన్వయించుకొని మా కుటుంబంతో మేము ఆ దైవికమైనటువంటి నడవడిని కలిగి జీవించుటకు మాకందరికీ సహాయం చేయండి. అందరు ఈ మాటలు విన్న వాక్యం హృదయంలో ఫలింపునిచ్చినట్లుగా నీరు కట్టి ఫలింపు చేయమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.